వెల్కమ్ టు తెలుగు మిర్రర్. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక సంఘటన, చిన్నారి పాప జ్ఞానేశ్వరి మిస్టరీ. అసలు జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళిపోయారు, అసలు బ్రతుకుందా లేదా, ఏంటి చిక్కుముడి ఎప్పటికి వీడుతుంది, చిన్నారి ఆచూకీ ఎప్పుడు లభ్యమవుతుంది, ఇప్పుడు ఇదంతా కూడా ఒక సస్పెన్స్గా మారిందనే చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరి నోట విన్నా జ్ఞానేశ్వరి పాప పరిస్థితి ఏంటి, అసలు కుక్కతోటి పాటు వెళ్ళిన జ్ఞానేశ్వరి కుక్క తిరిగి వచ్చింది, చిన్ని పాప ఎందుకు రాలేకపోయింది, అసలు ఏమైంది, పాప బ్రతికుందా లేదా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, కొన్ని వేల ప్రశ్నలు అయితే మాత్రం కొన్ని వేల లక్షలు ఇంకెన్ని ప్రశ్నలు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి దంపతుల కుమార్తె అయినటువంటి జ్ఞానేశ్వరి పామాయిల్ తోటలోకి నడుస్తూ వెళ్ళిపోయినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఆ వీడియోనైతే మనం చూసాం. ఆ తర్వాత కుక్క జ్ఞానేశ్వరి వెళ్ళిన తర్వాత ఇంకా పరిస్థితి అంతా కూడా ఏమైందో కూడా చేయి దాటిపోయిందా లేదా, పాప క్షేమంగా ఉందా లేదా అనేక రకాలుగా ఎన్నో క్లూస్ టీమ్స్, అదేవిధంగా అనేక మంది పోలీస్ బలగాలు అన్నీ కూడా రంగంలోకి దిగాయి. అయితే రోజులు గడుస్తున్నాయి, వారం గడుస్తుంది, అయినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కాస్త ఊరటనిచ్చే విధంగా పాప వెంట వెళ్ళినటువంటి కుక్క అరుపులతో కేకలతో వచ్చి వింతగా ప్రవర్తించడం, అదేవిధంగా అడ్డుకోబోయే వారిని అందరినీ కూడా చేయడం, అంతా కూడా అన్ని చేసినప్పుడు కూడా చిన్న ఆశ, పాప జాడ తెలిపేది కేవలం ఈ శునకం మాత్రమే. సో భైరవుడు తిరిగి వచ్చాడు, పాప ఆచూకీ కూడా మరికొన్ని గంటల్లో, మరికొన్ని నిమిషాల్లో, మరికొన్ని రోజుల్లో, అలా రోజులు లెక్క పెడుతున్నారే కానీ కనీసం పాప జాడ మాత్రం తెలియలేదు. అయితే చాలా అగ్రెసివ్గా వచ్చినటువంటి శునకాన్ని కాస్త అదుపు చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం అటు అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా తనని కంట్రోల్ చేయడానికి ఒక బోన్లో బంధించారు. తన కదలికలన్నీ కూడా శునకం యొక్క కదలికలపై ప్రత్యేక దృష్టి కూడా సారించి GPS ట్రాకర్ని దానికి బిగించి తను ఎటువైపు వెళ్తుందో పాప తెలిసే అవకాశం ఉంది, తను వెళ్ళే మార్గాన్న మనం కూడా సెట్ చేస్తే పాప ఆచూకీ లభ్యమవుతుందని ఒక చిన్న హోప్ని అయితే మాత్రం పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసు సంబంధించి శునకం చాలా కీలకంగా మారింది. అయితే అత్యంత బాధాకర విషయం ఏంటంటే శునకం చనిపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. పాప తోడు వెంట వెళ్ళినటువంటి ఆ శునకం తిరిగి వచ్చింది. మళ్ళీ హోప్స్ అన్నీ కూడా ఆ శునకం మీద పెట్టుకున్నారు. అయితే మరి తిండి లేకనో, లేదంటే ఈ 2 రోజులుగా తను స్ట్రెస్ ఫీల్ అయ్యో, అనారోగ్యం కారణంగానో ఏం జరిగిందో తెలియదు కానీ శునకం మాత్రం మృతి చెందింది. అయితే ఇంకా ఈ ట్విస్ట్లు, ఇంకా పాప ట్విస్ట్ ఇంకా తేలలేదంటే ఇప్పుడు శునకం ట్విస్ట్ కూడా యాడ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్య కారణంగా శునకం చనిపోతే ఒకలా ఉంటుంది, లేదు ఈ 2 రోజులుగా తన ఆరోగ్యం చెడిపోయేటట్టు ఏమైనా పకడ్బందీగా ప్లాన్ చేశారా, అసలు శునకం ఎందుకు చనిపోయింది, ఇప్పుడు వార్త అంతా కూడా శునకం చుట్టూ తిరిగింది. మరోవైపు పాప జాడ కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు యావత్ భారతదేశం మొత్తం కూడా పాప కనబడాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏ మినిట్ ఏ అప్డేట్ వస్తుందా అని మొబైల్స్ అయితే మాత్రం చెక్ చేస్తూనే ఉంటున్నారు. ఏ బ్రేకింగ్ వస్తుందా, పాప కోసం ఏ విషయం తెలుస్తుందా, కాలభైరవుడు పాపకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఇస్తాడేమో అనేసరి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో శునకం అయితే మాత్రం నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ కేసు సంబంధించి ఒక బిగ్ అంటే క్లూ అంతా కూడా తన మీదే ఆధారపడి ఉంది. చాలా విషయాలు తన వల్లే తెలియాల్సి ఉంది. పాప ఎంతవరకు వెళ్ళింది, ఎందుకంటే పాపకి ఆ శునకానికి ఉన్న బాండింగ్ అటువంటిది కాబట్టి శునకం దగ్గర పాప చాలా సేఫ్గా ఉంటుంది. లేదంటే ఇంకేదో తనకి మాటలు వస్తే, ఆ శునకాని మాటలు వస్తే ఇంకేదో చెప్పబోతుంది, తన మాటలు అర్థం చేసుకునే తనకి నోరు వస్తే ఇంకెన్ని మాటలు చెప్పును, అక్కడ జరిగిన ఘోరమో, లేదంటే పాప ఇటువైపు వెళ్ళింది, లేదంటే పాప వన్యప్రాణులు ఏమైనా ఇచ్చేస్తాయి అనేసి ఇంకేం చెప్పునో. సో శునకం మీద ఉన్న ఆశలన్నీ కూడా నిరాశగా మిగిలిపోయాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మరింత చిక్కుముళ్ళ మారినటువంటి ఈ జ్ఞానేశ్వరి కేసుపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు పాప ఏమైంది, ఎవరు ఎత్తుకెళ్లారు, ఎత్తుకొని ఏమైనా అఘాయిత్యం చేశారా, లేదు క్షుద్ర పూజల కోసం పాపని ఏమైనా బలిచ్చారా, లేదు వన్యప్రాణులు ఏమైనా చంపేశాయా, కొండ చిలువ ఏమైనా మింగేసిందా, లేదు బోరు బావిలో పడిపోయి
అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల్లో ప్రశ్నలు, అనుమానాలు. కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇలా ఆస్ట్రాలజీకి సంబంధించి మరికొంతమంది పాప గురించి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సునకం ఏదో కాస్త మనకి రిలీఫ్ ఇచ్చేటట్టు వార్త ఏదో తీసుకొస్తుంది, తనకి జీపీఎస్ ట్రాకర్ను కూడా పెట్టారు. కాబట్టి పాప అప్డేట్ అంతా కూడా ఈ సునకం చేతిలో ఉందని కాస్త ఊరట చెందే లోపే ఆ సునకం కూడా చనిపోయి నిరాశపరిచింది. అసలు ఏంటి ఈ కేసులో లేనటువంటి బిగ్ ట్విస్ట్లన్నీ కూడా చిన్ని పాప జ్ఞానేశ్వరి కేసులో ఎందుకు ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా అడ్డంకిగానే మారుతుంది? ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మలుపు తిరుగుతుంది. ఒకరోజు సునకం వచ్చింది, ఇంకో రోజు మళ్ళీ సునకం వెళ్తుంది అనే లోపే ఏంటి ఇవన్నీ కూడా ఒక నెగిటివ్గా మారిపోతున్నాయి. అంటే రోజు రోజుకి పాప మీద ఆశ సన్నగిల్లుతుందా? ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసినట్టయితే చిట్టి తల్లి బ్రతికే ఉంటుంది. పోనీ కిడ్నాప్ చేసిన వారు ఏమైనా ఆశించినట్టయితే సరే ఎక్కడో దగ్గర క్షేమంగా చిట్టి తల్లి ఉంటుందని ఆ ఆశ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోట జ్ఞానేశ్వరి తల్లి సుఖంగా ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, దేవుడా నీ దయంతా కూడా పాపపై ఉంచని చాలామంది కూడా దేవుళ్ళకి మొక్కుతున్నారు. అయితే ఈ సునకం చనిపోయిన తర్వాత మరింత ఉత్కంఠభరితంగా ఈ కేసు సంబంధించి అయితే మాత్రం పరిగెడుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇంకా బిగ్ అప్డేట్స్ ఏ విధంగా వస్తాయో, అసలు ఆ సునకానికి ఏమైంది, స్ట్రెస్ ఫీల్ అయిందా, లేదంటే ఫుడ్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేదు నిజంగా 2 days బట్టి 1 week బట్టి కూడా పాప కోసం తను కూడా ప్రయత్నించి దిగులతో చనిపోయిందా, అసలేంటి సునకానికి ఏమైంది? ఇప్పుడు ఇది ఒక పెద్ద బిగ్ ట్విస్ట్గా మారిందనే చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, తెలుగు మిర్రర్.